అండ్ ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము 10,000 రూపాయలతో కోటీశ్వరులుగా ఎలా అవ్వచ్చు. సో ఎలా అవ్వాలి అనేది నేను ఆ వీడియోలో క్లియర్గా చూపించాను. నేను చూపించిన విషయాలు అన్నీ కూడా 100% ట్రస్టెడ్ అండి. నేను చేస్తున్నది, నేను ఆ అనుభవపూర్వకంగా తెలుసుకున్నది, లేదా 100% ఖచ్చితంగా ఉంటుంది అంటేనే నేను ఈ మనీ మ్యాటర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్, సేవింగ్స్ మ్యాటర్స్ కానీ మీతో డిస్కస్ చేస్తాను. నాకు తెలిసినవి ఎవరో చెప్పిన విషయాలు అయితే మీతో డిస్కస్ చెయ్యను అండి. కాబట్టి నేను చెప్పానని కాదు, నేను చెప్పిన నాలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా కానీ యూట్యూబ్లో మీరు మళ్ళీ వాటి గురించి కొంచెం స్టడీ చేసిన తర్వాత మాత్రమే, అంటే మీకంటూ ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మనీ రిలేటెడ్గా డెసిషన్స్ తీసుకోవాలి అని నేను పదే పదే చెప్తున్నాను. సో ఈ వీడియో కూడా అలాగే మొదలు పెడుతున్నాను. అండ్ లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో, మనం 10,000 కోటి రూపాయలని ఎలా రీచ్ అవ్వగలుగుతాం, మనకి కావాల్సింది ఏంటి? డిసిప్లిన్ కావాలి. ప్రతి నెల ఖచ్చితంగా 10,000 రూపాయలు మనం సేవ్ చేయగలగాలి. అలాగే మనం కోటి రూపాయలను రీచ్ అవ్వడానికి ముఖ్యంగా కావాల్సిన విషయం ఏంటి అని అంటే టైం. సో మనం ఖచ్చితంగా టైం ఇవ్వాలి. కాబట్టి మనకున్న టైంని వేస్ట్ చేయకుండా ముందుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎప్పుడైతే మీ సంపాదన మొదలు పెడతారో అప్పుడే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా స్టార్ట్ చేసినట్లయితే మీకు మంచిగా వయసులో ఉన్నప్పుడే మీ అవసరాలు తీర్చుకునేలాగా, మీ కోరికలు లేదా మీ అంబిషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకునేటట్టు ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అది ముఖ్యమైన విషయం, నేను చెప్పాలనుకున్న విషయం. కోటి రూపాయలు సంపాదించడం ముఖ్యమైన విషయం కాదు, కానీ మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది తెలియడం ఇంపార్టెంట్. సో ఎవరైతే ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. కోటి కాదండి, 10 కోట్లైనా మనం సంపాదించగలుగుతాము, కానీ టైంని మాత్రం సంపాదించలేము. సో ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మంచి కాన్సెప్ట్ అనమాట. సో ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను, రిటైర్మెంట్ గురించి ఆలోచించండి అని చెప్తూ ఉంటాను. సో రిటైర్మెంట్ గురించి ఆలోచించాలంటే మనకు ముందు టైం ఉండాలి. సో ఒకవేళ టైం లేదు, నేను అప్పుడు ఆలోచించలేకపోయినా, అప్పుడంతా ఆ టెన్షన్స్, ఆ అవసరాలే ముఖ్యం అనిపించింది, నా రిటైర్మెంట్ ముఖ్యం అనిపించలేదు. కాబట్టి నేను అప్పుడు ఏమీ సేవింగ్స్ చేసుకోలేకపోయాను. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు నాకు టైం చాలా తక్కువగా ఉంది, ఒక 10 సంవత్సరాలే ఉంది, 5 సంవత్సరాలే ఉంది, ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ఈ పద్ధతి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పటివరకు కూడా నేను ఎక్కువసార్లు రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, సో నేను ఎక్స్ప్లోర్ చేసిన, నేను ఆలోచించిన, చూసిన వాటిలో ఈ పద్ధతి అయితే చాలా బాగా అనిపించింది. సో ఈ స్కీమ్ గురించి మీరు ఇంకొంచెం తెలుసుకోండి. నాకు తెలిసింది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. SWP అండి, సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా సరే రిటైర్ అయినప్పుడు ఈ ప్లాన్లో మీరు ఆ మనీని ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రతి నెల మీ అవసరానికి ఎంత కావాలో అంత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇదైతే ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎగ్జాంపుల్గా మనం రిటైర్ అయ్యేసరికి ఎంతో కొంత ఒక అమౌంట్ అయితే ఉంటుంది. ఓకే, సో అది ఎంతైనా కావచ్చు అండి, 20 లక్షల, 30 లక్షలు, ఎంతైనా సరే ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మీరు SWPలో డిపాజిట్ చేసినట్లయితే సో ప్రతి నెల మీకు ఎంత కావాలి అనేది ముందుగా మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అది 30,000, 40,000 ఎంత అవసరం, మన అవసరాలకు తగ్గట్టుగా ఆ అమౌంట్ మనం ఫిక్స్ చేసినట్లయితే ఆ అమౌంట్ మన అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది? సో ఈ SWP అనేది కూడా మార్కెట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది, స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది అనమాట. SWP ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ని పెట్టుకుంటూ ఒక రిజర్వ్ అనేది, ఒక కార్పస్ అయితే క్రియేట్ చేసుకుంటాం కదా. మనం అలా చేయలేనప్పుడు ఒక లంసమ్ అమౌంట్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని దాన్ని SWP ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో దీని క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. గూగుల్లో మీరు SWP క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే మీకు చాలా వస్తాయి అనమాట. దాంట్లో ఒక క్యాలిక్యులేటర్ని మీరు ఓపెన్ చేయండి. సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అంటే ప్రతి నెల మనం ఒక అమౌంట్ని విత్డ్రా చేసుకునే ఒక ప్లాన్ అనమాట ఇది. సో దీన్ని మనము చెక్ చేసి చూద్దామండి. సో ఫస్ట్ ఏంటి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో మన దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, మన దగ్గర ఎంత మనీ ఉందో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక 50 లక్షలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే సెకండ్, విత్డ్రా పర్ మంత్ మనకి నెలకి ఎంత అవసరం అవుతుంది. నేను ఇక్కడైతే 30,000 యాడ్ చేస్తున్నాను. ఎందుకనంటే నేనేమి అజ్యూమ్ చేస్తున్నానంటే మనం రిటైర్ అయ్యే టైంకి మన సొంత ఇంట్లో మనం ఉంటూ ఇక్కడ మన ఖర్చులకి నిమిత్తంగా ప్రతి నెల ఒక 30,000 అవుతాయి అనేది నేను అజంప్షన్ అనమాట. అది నేను ఊహించుకున్నాను. అలా కాకుండా లేదు అండి మాకు 30,000 సరిపోవు, లేదు మేము అద్దెంట్లో ఉంటున్నాము అనుకున్నప్పుడు మనం ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని మనము
ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకేనా. సో అలాగే ఎక్స్పెక్టెడ్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనమాట. మనం రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇది మనం ఎలా చూస్తాము అని అంటే గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఎలాంటి రిటర్న్స్ వస్తున్నాయో చూసుకుని ఆ డేటా ప్రకారం మనము దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. జనరల్గా అండ్ యావరేజ్గా 12 నుంచి 15% అయితే మనకి రిటర్న్స్ అనేవి వస్తున్నట్లుగా మనకి పాత డేటా అయితే ఉంది. ఇప్పుడు ఏంటి అని అంటే నేను ఇక్కడ మినిమం నేను ఒక 12%, అంటే నేను లాస్ట్ ఎస్ఐపిలో మనము నిన్న లాస్ట్ వీడియోలో మన ఎస్ఐపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 15% రిటర్న్స్ వస్తున్నాయి అని అజంప్షన్ చేసాము. సో ఇక్కడైతే నేను ఇంకా తగ్గిస్తున్నానండి, 12% వస్తుంది అనుకుందాము. ఓకేనా. సో 12% రిటర్న్స్ తోటి మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మనం పెట్టిన 50 లక్షలు గ్రో అవుతాయి అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైం పీరియడ్, అంటే మనం ఎన్ని సంవత్సరాలు విత్డ్రా చేయాలనుకుంటున్నాము. ఇక్కడ కూడా నేను ఎగ్జామ్షన్స్ తోటి తీసుకుంటున్నాను. మనం రిటైర్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఎస్ఐపి చేయలేదో, ఎస్ఐపి చేస్తే ఆటోమేటిక్గా మన దగ్గర డబ్బులు ఉండేవి, కానీ ఎస్ఐపి చేయలేకపోయాం, మన దగ్గర టైం లేదు. కాబట్టి మనం ఇప్పుడు రిటైర్మెంట్ టైంలో మనకు ప్రతి నెల రావడం కోసం ఒక 50 లక్షల రూపాయలని మనము ఎస్డబ్ల్యూపీ చేసుకున్నాం అనమాట. సో ఇది ఇప్పుడున్న సినారియో కాబట్టి. సో ఎంత టైము అంటే ఇప్పుడు నాకు ఒక 60 సంవత్సరాలు వచ్చేసాయి, నేను రిటైర్ అయిపోయాను. కాబట్టి నేను ఇంకొక ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలియదు, బట్ అప్రాక్సిమేట్గా ఒక 15 ఇయర్స్ వేసుకుందామండి. సో ఈ టైం, సో ఒక 15 సంవత్సరాలు నేనైతే ఇక్కడ పెట్టడం జరిగింది. సో 15 సంవత్సరాలు ఉంటాను, జీవిస్తాను. నాకు ఈ 15 సంవత్సరాలు ప్రతి నెల ఒక 30,000 రూపాయలు అవసరం అవుతుంది. నా దగ్గర నేనంతా కలిపి పోగేసిన ఒక 50 లక్షలు అయితే నేను ఈ విత్డ్రా ఎస్డబ్ల్యూపీలో అయితే నేను పెడుతున్నాను అనుకున్నట్లయితే సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగోండి, చూసారు కదా ఏం జరుగుతుంది అని అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు. మనం విత్డ్రా అంటే ప్రతి నెల 30,000 చొప్పున 15 సంవత్సరాల పాటు తీసుకుంటే మనం ఎంత విత్డ్రా చేసామో 54 లక్షల రూపాయలని మనం విత్డ్రా చేసాము. బట్ ఈరోజు 15 సంవత్సరాల తర్వాత మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంతో తెలుసా అండి? 1,32 లక్షల రూపాయలు ఇంకా మన అకౌంట్లో ఉన్నాయి. చూసారు కదా, ఒక అద్భుతమైన ప్లాన్ అనమాట ఇది. ప్రతి నెల జీతంలాగా తను తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనకి 15 సంవత్సరాల తర్వాత దాని విలువ ఇంకా 1,30 లక్షలు ఉంటుందండి. నమ్మశక్యంగా అనిపించట్లేదు కదా, కానీ ఇది ప్రూవ్ అయినటువంటి మెథడ్ అండి. అండ్ చాలామంది లాస్ట్ వీడియోలో కూడా అన్నారు, మనం ఎస్ఐపీలు ఎస్డబ్ల్యూపీలు నమ్మచ్చా అని అడుగుతూ ఉన్నారనమాట. ఈ ఎస్ఐపీలు ఎస్డబ్ల్యూపీలు అనేవి సెబీ యొక్క పర్యవేక్షణలో ఉంటాయన్నమాట. సెబీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. ఎవరైతే స్టాక్స్కు సంబంధించిన వ్యాపారం చేస్తూ ఉంటారో, నడిపిస్తూ ఉంటారో వాళ్ళ మీద గట్టి నిఘా ఉంటుందండి. సో కాబట్టి మీరైతే భయపడాల్సిన అవసరం లేదనమాట. ఒక మంచి ఫండ్స్లో మీరు ఈ లంసమ్ అమౌంట్ని పెట్టి, సో మీ దగ్గర 50 లక్షలు లేవండి, ఇంకా తక్కువ ఉంది లేదా ఇంకా ఎక్కువ ఉంది, ఎంతైనా సరే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఈ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి సో మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఇందులో ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిగర్స్ని మీరు ఇందులో ఎంటర్ చేసుకుంటూ మీకు ఎన్ని సంవత్సరాలు అవసరం అవుతుంది, ఎంత అవసరం అవుతుంది అనేది మీరు ఇవి చేంజ్ చేసుకుంటూ మీరైతే చెక్ చేయొచ్చు అనమాట. సో అలా చూసుకున్నట్లయితే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మీరు ఇంకా కొన్ని వీడియోస్ని వీటి గురించి సంబంధించిన వీడియోస్ని చూడండి. అలాగే పేపర్స్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి. సో దట్ మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అప్పుడు మీరు క్లియర్గా నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు అనమాట. సో నా వరకు ఏంటంటే ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఒక మంచి స్కీమ్ అండి. ఎవరైతే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోలేదో ఇప్పటి వరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు 50 లక్షలు లేవండి, నేను 50 లక్షలు కూడా సంపాదించలేకపోయాను, ఏం చేయాలి? ఒకవేళ మనం ఏమి సంపాదించుకోలేదు అంటే మనకున్న ఆస్తినే మనం లిక్విడిఫై చేసుకొని మన జర్నీలో మనం ఏదైనా స్థలమో పొలమో ఇల్లు ఏదైనా సంపాదించి ఉంటే దాన్ని లిక్విడిఫై చేసుకోవచ్చు. లేదు అంటే మన పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయి, ఊళ్ళో ఇల్లు ఉంది, అలాంటి వాటిని కూడా మనం సేల్ చేసేసి ఆ అమౌంట్ని మనము ఈ ఎస్డబ్ల్యూపీలో పెట్టినట్లయితే ప్రతి నెల మన అవసరాలకు తగ్గట్లుగా ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది. మనం కూడా ఒకరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీ దగ్గర రిటైర్మెంట్ టైంకి కొంత అమౌంట్
అమౌంట్ ఉంటే దాన్ని ఎస్డబ్ల్యూపిలో పెట్టండి. లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా వాడకంలో లేని ఆస్తులు, అంటే మీరు ఇప్పుడు ఉండట్లేదు ఒక ఇల్లు, సో వేరే చోట ఎక్కడో ఇల్లు ఉంది, మనం అక్కడ ఉండట్లేదు, దాని మీద వచ్చే వడ్డీ కంటే ఈ ఎస్డబ్ల్యూపిలో వచ్చే ఇంట్రెస్ట్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు మనమేమి ఆ సెంటిమెంటల్గా ఆలోచించి అయ్యో ఆ ఇల్లు, అయ్యో స్థలము, అయ్యో పొలము, వాటికంటే కూడా మనం ఎక్కువ రెవెన్యూని, ఇంట్రెస్ట్ని మనం ఇక్కడ పొందగలుగుతాము పక్కాగా. కాబట్టి సో అలా కంపేర్ చేసుకున్నా, ఆ ఇంటి మీద వచ్చే అద్దెతో కంపేర్ చేసుకున్నా కానీ మనకి ఇంకా ఇక్కడే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మనం ఏం ఆస్తుల్ని పాడు చేయట్లేదు, జస్ట్ వాటిని రీలొకేట్ చేస్తున్నాం అనమాట, అంటే మారుస్తున్నాము అంతే. ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్డబ్ల్యూపిలో పెట్టినట్లయితే మీ ప్రస్తుత అవసరాలు తీరుతాయి. అలాగే గౌరవంగా మనము ఒకరి మీద ఆధారపడకుండా బతకగలుగుతాము. అలాగే మనకి ఇంకా మంచి అమౌంట్ మనం పెట్టినట్లయితే మన పిల్లలకి కూడా మనం ఎంతో కొంత ఇవ్వగలుగుతాం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్, బై బై.